హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మేము రాజస్థాన్ జోధ్పూర్ వెళ్ళాం కదండి. కొంచెం వీడియో లేట్ అయింది. సో రాజస్థాన్లోని జోధ్పూర్లోనే మెహరంగర్ ఫోర్ట్ ఉంది. ఆ మెహరంగర్ ఫోర్ట్ నుంచి దగ్గరలోనే ఇది ఉందన్నమాట. ఇదే జస్వంత్ తాడా. ఈ జస్వంత్ తాడా అనేది ఒక సమాధి అనమాట. సో అక్కడ నుంచి కనిపిస్తుంది కదా కోట, గోడ అనమాట. అది మెహరంగర్ ఫోర్ట్ నుంచి గోడ ఉంటుంది, అదే గోడ. సో ఆ గోడకి ఆనుకొని దాని వెనకాల భాగంలోనే ఈ జస్వంత్ తాడా ఉంటుందన్నమాట. అంటే ఇది సమాధి, రాజుగారి సమాధి. సో ఇది ఎందుకు కట్టారనేది నేను తర్వాత చెప్తాను. ఇదిగోండి, ఇది లేక్ పక్కనే ఉంటుందన్నమాట. ఈ వ్యూ చాలా బాగుంటుంది, కానీ మేము మండు టెండర్లో వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇది లేక్ పక్కనే ఉంటుంది. చాలా బాగా కట్టడం అయితే చాలా బాగా కట్టారు. అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది మెహరంగర్ ఫోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది. సో అది చూసుకొని ఇది చూడొచ్చు. చాలా బాగా చేస్తున్నారు. సో అక్కడ ఆ సమాధి దగ్గర ఒక అతను ఇలాగా ప్లే చేశారనమాట. చాలా బాగా ప్లే చేశారు, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలామంది అక్కడే నించుని పోతున్నారు. జస్ట్ మనకు తోచినంత డిమాండ్ ఏమీ లేదు, ఎంతైతే అంత మనీ వేస్తే చాలు. చాలా చాలా బాగా అనమాట. ఇదొక సాంగ్, తర్వాత చాలా సాంగ్స్ అనమాట. మనకి ఏదైనా సాంగ్ ప్లే చేయమని వాళ్ళకి అడిగినా సరే అతను అది కూడా ప్లే చేస్తారనమాట. చాలా బాగా ప్లే చేశారు. సో పైకి ఎక్కిన వెంటనే ఇదిగోండి సమాధి ఎంట్రన్స్ అనమాట. ఇలా మెట్లు ఎక్కగానే సమాధి ఎంట్రన్స్ వస్తుంది. ఈ సమాధిని అదే ఈ జస్వంత్ తాడా అనేది రాజస్థాన్లోని జోధ్పూర్లోనే ఉంది. సో దీన్ని 1899లో జోధ్పూర్ స్టేట్కి సంబంధించిన మహారాజా సర్దార్ సింగ్ అనమాట. సో రాజు ఉంటారు మహారాజా సర్దార్ సింగ్. అతను తన తండ్రి మహారాజా జశ్వంత్ సింగ్ సో గుర్తుగా అనమాట ఇది కట్టించారనమాట. సో ఇదేంటంటే అతని తండ్రికి గుర్తుగా నిర్మించారు ఈ సమాధిని. అదే మన తాజ్మహల్ లాగా అనమాట. సో దీన్ని కూడా ఇక్కడ వాళ్ళందరూ ఏమని పిలుస్తారంటే మినీ తాజ్మహల్ అని కూడా పిలుస్తున్నారనమాట. సో మినీ తాజ్మహల్ అంటే ఏంటో అనుకున్నాం మేము. సో ఇదిగోండి ఇదేని. సో ఇక్కడికి వచ్చి చూడగానే ఈ సమాధిని అదే మహారాజా సర్దార్ సింగ్ తన తండ్రి మహారాజా జశ్వంత్ సింగ్ గుర్తుగా నిర్మించారనమాట. సో ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే ఇది రాజపుత్ర కుటుంబానికి శ్మశాన వాటికగా కూడాను యూజ్ చేసుకుంటారంట. సో ఇది లేక్కి పక్కనే ఉంది. అదే అనమాట. ఇది మొత్తం అనమాట పాలరాయితోనే నిర్మించారనమాట. మొత్తం లోపల ఏముంటుందా అంటే పెద్దగా ఏముండదు. సో ఈ లోపల ఈ పాలరాతి కట్టడాలతో నిర్మించారు, అదే గొప్ప. సో అతని సమాధి ఉంటుంది, అతని ఫోటో ఉంటుంది అనమాట, రాజుగారి ఫోటో. మొత్తం బయట లోపల అంతా కూడాను పాలరాతి నిర్మాణమే. చూడడానికి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఇందులో ఇదిగోండి వాళ్ళ తాలూకా ఈ సమాధి అక్కడ ఉంది కదా, ఎదురుగా కనిపిస్తుంది, అదే నీ సమాధి. తర్వాత ఈ ఫోటోలన్నీ కూడాను పెట్టారనమాట. అంటే వాళ్ళ పూర్వీకుల ఫోటోలు. ఇదిగోండి ఈ ఫోటోయే మహారాజా జస్వంత్ సింగ్ అనమాట అతనిది. తర్వాత అతని తాలూకు పూర్వీకులు అతను ఏంటంటే అతను తాలూకు వాళ్ళు వరుసగా ఉంటారు కదా, అదే అన్నదమ్ములు, ఇలాగా వాళ్ళ తాలూకా ఫోటోలు అన్నీ కూడాను అక్కడ పెట్టారనమాట. సో వాటికి కూడా గుర్తుగానే చాలా అంటే ఇవన్నీ ఫోటోలు కూడా చాలా ఫోటోలు నిర్మించారు. ఇదిగోండి ఒక్కొక్క ఫోటోని ఇలాగా. సో వాళ్ళ తాలూకు పూర్వీకులు అన్ని ఫోటోలు ఒక్కొక్కటి ఇలాగ అమర్చారు. ఈ విండోస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా అమర్చారు. మొత్తం పాలరాయితోనే మొత్తం పైన కిందన మొత్తం నిర్మించారు. చూడడానికి ఇది ఒకటేని ప్లేస్ అనమాట. ఆ ముందుకి ఒకటి ఉంటుంది. ఇదిగోండి ఇదే మహారాజా సింగ్ అనమాట. ఇదిగోండి రాజుగారి ఫోటో అమర్చారు. సో బయటికి రాగానే ఇక్కడ ఒకటే కాకుండా ఒక 3-4 సమాధులు ఉంటాయి బయట. ఇదిగోండి ఇదంతా బయట నిర్మాణము. సేమ్ కొంచెం తాజ్మహల్ లాగే అనిపిస్తుంది, కానీ పూర్తిగా అలా ఉండదు. బయట కూడాను ఒక 3-4 సమాధుల్లాగా ఉంటాయన్నమాట. చిన్న ఇదిగోండి ఇదంతా కోట గోడ. మెహరంగర్ ఫోర్ట్ ఉంటుంది కదా, అదంతా కోట యొక్క గోడ అనమాట. మీకు ఆ మెహరంగర్ ఫోర్ట్ వీడియో చేశాను, అందులో చూస్తే వివరంగా కనిపిస్తుంది. సో ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి కనిపిస్తుంది కోట, అదిగోండి కోట కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఉమ్మేద్ భవన్ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది అనమాట.
ఈ జశ్వంత్ తాడా నుండి ఉమేద్ భవన్ ప్యాలెస్, కోట ప్లస్ ఏంటి ఘంటాఘర్ కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ వ్యూ నుంచి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదిగోండి చిన్న చిన్న ఇందులో బోల్డ్ సమాధులు అంటే 3-4 సమాధులు ఉన్నాయి. అవే ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా కట్టించారు. ఇక్కడ నుంచి ఇదిగోండి కోట, ఆ కోట కూడా కనిపిస్తుంది చిన్న చిన్నవి. ఇదిగోండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అలాగే ఇదిగోండి ఇక్కడ నుంచి ఉమేద్ భవన్ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది. ఇదంతా జశ్వంత్ తాడా యొక్క నిర్మాణం అండి. ఇదిగోండి ఇక్కడ నుంచి పూర్తిగా చూపించాలనుకున్నాను. ఇదిగోండి అలా ఉంటుంది అనమాట. మొత్తం పాలరత్తనే ఉంటుంది. మేము చెప్పులు లేకుండా పైకి ఎక్కాలనుకున్నాం కానీ చచ్చామన్నమాట. ఎండ మలమలమలు మాడిపోయి కాలు కాలిపోతున్నాయి. సో అందుకనే పైకి చెప్పులు వేసుకొని వెళ్ళాము. బయట విడిచిపెట్టేసి లోపలికి వెళ్ళొచ్చు. ఇదంతా రాయే అనమాట. రాయి మీద ఈ సమాధిని నిర్మించారు. పక్కనే లేకుంది. ఇదిగోండి అక్కడ ఒక రాజుగారిని గుర్రం మీద పెట్టి ఉంచారనమాట. అది కూడాను స్టాట్యూ లాగా చాలా బాగుంది.